తాళరేవు మండలంలోని గోపులంక కొత్త కొంపలు ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచారని కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ తెలిపారు. గోపులంక డీలర్ మండస్ రామసుబ్రహ్మణ్యం మహేశ్వరరావు గ్రామం నుండి యానం వెళ్తుండగా కొత్త కొంపల వద్ద దారికి అడ్డుగా ఉన్న యువకుల్ని పక్కకు తప్పుకోమన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న యువకులు మహేశ్వరరావుపై దాడి చేశారు. అదే సమయంలో యానం సినిమాకు వెళ్తున్న మహేశ్వరరావు ఆయన కుమారులు సంతోష్ కృష్ణ వారించడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై బీర్ సీసా పగలగొట్టి దాడి చేశారు. అదే సమయంలో రహదారిపై వెళ్తున్న మరో ప్రయాణికుడు పితాని శ్రీరాములు తలపైన బీరు బాటిల్తో కొట్టడంతో అతనికి తలపై తీవ్ర గాయం ఏర్పడింది. మరో నలుగురు ప్రయాణికులపైన మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేశారు. ఈ దాడిలో తన 2 బంగారు గొలుసుల్ని మద్యం సేవించిన యువకులు లాక్కున్నారని మహేశ్వరరావు విలేకరులకు తెలిపారు. ఒక బంగారు గొలుసు యువకుల జేబు నుండి స్థానికులు గుర్తించి ఇచ్చారని, ఇంకొక బంగారు గొలుసు దొరకలేదన్నారు. తన మొబైల్ ఫోన్ నేలకేసి కొట్టడం వల్ల పగిలిపోయిందని మహేశ్వరరావు తెలిపారు. దాడికి పాల్పడ్డ యానం జీఎంసీ బాలయోగి నగర్ కు చెందిన యువకుల్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 2 మైనర్లని తెలిపారు.